ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ కొట్ని బాలాజీతో కలిసి సమావేశమయ్యారు. సమావేశంలో నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, పేనమాకర్ జయరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి తరఫున శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఎన్డీఏ కూటమి నిలబెట్టుకున్న పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చేసరికి పట్టభద్రులకు సంబంధించినటువంటి ఓటర్స్ 9,754 మంది కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పట్టభద్రులుగా ఓటు నమోదు చేయించుకున్న పరిస్థితి ఉంది. వీటిని ఖచ్చితంగా మేము మండల స్థాయిలో 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో ఒక కమిటీ, తర్వాత నియోజకవర్గాన్ని మొత్తం 15 బూతులుగా దీన్ని విభజించి ఎన్నికల కమిషన్ వారు మనకు ఇవ్వడం జరిగింది. ఆ 15 బూతులకు సంబంధించినటువంటి ఒక్కొక్క బూత్ నుంచి 3 చొప్పున 3 పార్టీలకు సంబంధించిన నాయకులతో ఒక కమిటీ చేసి వారి కింద ప్రతి 30 నుంచి 40 వాటర్స్ వరకు ఒక్కొక్క అభ్యర్థులు కానీ ఒక్కొక్క నాయకుడు కానీ ఆ బాధ్యతలు అప్పగించి దాని ద్వారాగా ఎలక్షన్స్ ప్రచారానికి ముందుకు వెళ్ళాలని చెప్పిన ఆలోచనతో ఇవాళ అధిష్టానం ఇచ్చినటువంటి ఆలోచనలో భాగంగా ఈరోజు ఎన్డీఏ కూటమి 3 పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మేము సన్నద్ధం అవుతున్నాం. ఇంతకుముందు మాట్లాడినట్టుగానే ఈ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి ఎంత అవసరమైనటువంటిది ప్రజలందరూ కూడా గత ఎన్నికల్లో మనకు చూపించారు. వైనాట్ 175 చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా 11 సీట్లకే పరిమితం చేసి ఇచ్చిన సంగతి మనం చూసాం. పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. పూర్తిగా కూడా అప్పుల వాళ్ళు చేసేసేసి క్రైసిస్ లోకి తీసుకెళ్లి ఒక 20 సంవత్సరాల పాటు ఎరక తీసుకెళ్లిపోయిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశాడు. ముఖ్యంగా పట్టభద్రులు ఎన్నికలు కాబట్టి నేను యువతకు అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండగా నిరుద్యోగులు కూడా ఎన్నో ఉద్యోగాలు కల్పన చేశారు. తర్వాత నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చారు. ఈయన వచ్చిన తర్వాత అది కూడా తీసేశారు. ఎక్కడా కూడా ఒక జాబ్ మేళా కానీ ఎక్కడ కూడా నిర్వహించలేదు. ఇవాళ నిరుద్యోగులంతా కూడా రోడ్లు పోవాలనేటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గడిచిన ప్రభుత్వంలో ఏ విధంగా చేశారో మనం చూసాం. కాబట్టి ఇవాళ మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోదీ గారి సహకారంతో 20 లక్షల ఉద్యోగాలు పైబడి 5 సంవత్సరాల కాలం తీయాలని చెప్పిన ఒక తలంపుతో ఇవాళ పరిశ్రమలన్నింటినీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పిన తలంపుతో ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మా యువ నాయకులు ఇప్పటికే ఐటీ శాఖ మంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి లోకేష్ బాబు గారు గతంలో అమెరికా వెళ్ళడం కానీ, ఇప్పుడు దావోస్ వెళ్ళడం కానీ, లేదా రాబోయే రోజులు ఇతర దేశాలకు కూడా వెళ్ళి అన్ని దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి వాళ్ళ చేత పరిశ్రమలు స్థాపించడం ద్వారా ఉద్యోగాలు, అదేవిధంగా మొన్ననే ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి జూన్ అకాడమిక్ స్టార్ట్ అయ్యే నాటికి ఈ యొక్క డిఎస్సీలో ఉన్నటువంటి టీచర్ పోస్ట్ అని కూడా భర్తీ చేస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉద్యోగాలు ఏంటో చూసి దశల వారీగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్స్ కానీ, అదేవిధంగా పరిశ్రమల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ కంపెనీల్లో కూడా యువతలందరూ కూడా ఉపాధి కల్పించాలనే ఆలోచనతో కూడా ఇవాళ ఆ విధంగా ప్రకటించడంలో కానీ, అంతేకాకుండా జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఇవాళ ఆల్రెడీ పెడతా ఉన్నారు. మన జిల్లా కూడా రాజమండ్రిలో కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తొందరలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా పెట్టి యువతంతా కూడా నైపుణ్యం కలిగినటువంటి దాని వాళ్ళకి చదువుకున్నటువంటి విద్యార్థులను బట్టి వాళ్ళకి చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ కల్పన అవకాశం ఉన్న వాళ్ళకి కల్పించి, లేదు స్వయంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళకి ఒక వ్యాపారం చేసుకుని మేము జీవిస్తామన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి లోన్ సౌకర్యాలు కూడా కల్పించి వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేటట్టు కూడా యువతలందరూ